హాయ్ గైస్, వెల్కమ్ టు కబడ్డీ స్టార్స్. ఈ వీడియోలో మనం తెలుగు టైటాన్ ట్రయల్స్ అనేది ఏ విధంగా కండక్ట్ చేశారో ఈ వీడియోలో చూడబోతున్నాం. కాబట్టి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మాత్రమే మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. తెలుగు టైటాన్స్ ఒక పాంప్లెట్ అనేది రిలీజ్ చేసింది, అది అందరికీ తెలిసిందే. మీరు ఈ స్క్రీన్ మీద చూడొచ్చు. దాంట్లో ఉన్న లొకేషన్కి మేము వెళ్ళాము, గోల్కొండలో. లోపలికి ఎంట్రీ అయిన తర్వాత ఆర్మీ పర్సన్ మా ఆధార్ కార్డులు చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత రిజిస్టర్లో నేము, డిస్టిక్, లైక్ ఫోన్ నెంబర్స్ ఇవన్నీ నోట్ చేసుకున్నారు. ఆ తర్వాతే మనల్ని ఇవన్నిటికీ ఎలిజిబిలిటీ ఉంటేనే లోపలికైతే పంపించారు. నేనైతే ఫైనల్గా లోపలికి వెళ్ళిన తర్వాత నేను లిటరల్లీ షాక్ అయినా. అక్కడ మినిమం 500 మెంబర్స్ దాకా ఉన్నారు, ఇంకా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు, వస్తున్నారు. నేను ఏమాత్రం ఆగకుండా డ్రెస్అప్ అయినా. నేను డ్రెస్అప్ అవుతుంటే మన సబ్స్క్రైబర్స్ ఒక 3-4 మెంబర్స్ కలిశారు. అయితే ఇంకా వాళ్ళతో కలిసి డ్రెస్అప్ అయిన తర్వాత మనకి ఒక ఫామ్ అయితే ఇచ్చారు. ఆ ఫామ్లో మనమైన డీటెయిల్స్ అన్ని నింపి మన దగ్గర పెట్టుకోవాలి. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారుగా, సేమ్ అదే. ఆ ఫామ్ నింపిన తర్వాత మనం సైన్ అనేది పెట్టించుకోవాలి. ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత అందరినీ ఒక దగ్గర అయితే కూర్చోబెట్టిన తర్వాత మన తెలుగు టైటన్ సీజన్ 10 హెడ్ కోచ్ అయిన శ్రీనివాస్ రెడ్డి సార్ అయితే వచ్చేసారు. వచ్చిన తర్వాత ప్లేయర్స్ని అందరినీ డివైడ్ చేశారు, లైక్ పొజిషన్లు బట్టి. పొజిషన్ మీన్స్ రైడర్స్, డిఫెండర్స్, అట్లా 7 లైన్స్ అయితే చేసేసారు. వన్స్ డివైడ్ చేసిన తర్వాత ప్లేయర్స్ని వాళ్ళకి టెస్ట్ నెంబర్స్ అయితే ఇచ్చారు. టెస్ట్ నెంబర్స్ వచ్చిన తర్వాత మనమైతే లోపలికి అయితే వెళ్ళొచ్చు. కానీ ఇంకా ప్లేయర్స్కి ఏంటంటే కన్ఫ్యూషన్, మ్యాట్ మీద పెడతారా గేమ్ లేకుంటే గ్రౌండ్లో ఉంటుందని కన్ఫ్యూషన్లో ఉన్నాం. ఆ టైంలో మన శ్రీనివాస్ రెడ్డి సార్ వచ్చేసి మ్యాట్ షూ లేని వాళ్ళు వెళ్ళిపోవచ్చు అని డైరెక్ట్గా ఒక మాట చెప్పేశారు. ప్లేయర్స్ అంతా షాక్లో ఉన్నారు. అసలు మనకి మెన్షన్ చేయలేదు పాంప్లెట్లో. 30-40% చాలామంది షూ అయితే తెచ్చుకోలేదు, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయలేదు. దాంట్లో లేదు మన పాంప్లెట్లో. మ్యాట్ షూ లేని వాళ్ళని ఒక సపరేట్గా అయితే కూర్చోబెట్టి సార్ అయితే ఇవి చెప్తున్నారు ఏంటంటే, మ్యాట్ షూ లేకుంటే మీకు మీ ఇంజురీస్ అయితే అవుతాయి, కాబట్టి మ్యాట్ షూ అయితే కంపల్సరీగా ఉండాలి. మ్యాట్ మీద అయితే గేమ్ ఉంటుంది, కాబట్టి వితౌట్ మ్యాట్ షూ అయితే సెలక్షన్స్ అయితే ఇక్కడ జరగవు అని డైరెక్ట్గా చెప్పేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, నేను కూడా తెచ్చుకోలేదు మ్యాట్ షూ అనేది, ఎందుకంటే దాంట్లో మెన్షన్ చేయలేదు. అంతకుముందు సాయి సెలక్షన్కి వెళ్ళినా కానీ అక్కడ గ్రౌండ్లో పెట్టారు, అప్పుడు షూ తీసుకెళ్ళినా. కానీ ఇక్కడ అవసరం లేదని తెచ్చుకోలేదు షూ. కానీ ఇక్కడ షూ అయితే కంపల్సరీ అన్నారు. ఆ తర్వాత నేనైతే ఏం చేయాలని ఆలోచించిన, మన సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ మార్నింగ్ వచ్చారు కాబట్టి వాళ్ళకి ట్రయల్స్ అనేవి తొందరగా జరిగాయి, బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత మనకి షూ అనేది ప్రొవైడ్ చేశారు. షూ ప్రొవైడ్ చేసిన తర్వాత ఎమ్మట్లే మేము 1 సెకండ్ కూడా వెయిట్ చేయకుండా స్టేడియంకి అయితే వెళ్ళిపోయాం. స్టేడియంకి వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని మ్యాట్ దగ్గర అయితే కూర్చోబెట్టిన తర్వాత 7 మెంబర్స్ అనేది తీసుకొని, అంటే 7 రైడ్స్ అయితే ఉంటున్నాయి. గేమ్ అయితే కండక్ట్ చేశారు. మన టెస్ట్ మెయిన్ నెంబరు మన ఫామ్లో అయితే రాసుకున్న తర్వాత మన ఫామ్స్ అనేది తీసుకుంటారు. లోపలికి వెళ్ళిన తర్వాత మన గేమ్ కండక్ట్ చేసేటప్పుడు ఒకవేళ మన గేమ్ నచ్చిందనుకో మన టెస్ట్ మీద నెంబర్ రాసుకుంటారు. మనం మంచిగా ఆడినట్టయితే అప్పుడే పిక్ చేసుకొని మనల్ని నెంబర్ రాసుకున్న తర్వాత మన ఫామ్లో మన డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు మనకు కాల్ చేసి మీ సెలెక్ట్ అయ్యని చెప్తారు. కాబట్టి ఖచ్చితంగా మీ టెస్ట్లో నెంబర్ అనేది ఫామ్లోది ఖచ్చితంగా ఉండాలి, లేకుంటే మీరు చాలా ఇబ్బంది అవుతుంది. నేనైతే లోపలికి వెళ్ళిన తర్వాత లిటరల్లీ షాక్ అయిపోయినా, ఎందుకంటే తెలుగు టైటాన్ హెడ్ కోచ్, CEO, అసిస్టెంట్ కోచ్, స్టాఫ్ అందరూ మన కళ్ళ ముందే తిరుగుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ట్రయల్స్ మాత్రం మస్తు జరిగినాయి. వాళ్ళు అయితే మంచిగా పికప్ చేస్తారు, మంచిగా ఆడిన వాళ్ళు. ఆర్మీ వాళ్ళు కూడా ఉన్నారు చుట్టూ. కాంపిటీషన్ మాత్రం చాలా హైగా ఉంది, ఎందుకంటే ప్లేయర్స్ అనేవాళ్ళు అదర్ స్టేట్ నుంచి కూడా వచ్చేసారు చాలామంది. నేను బస్సులో వచ్చేటప్పుడే నాకు ఛత్తీస్గఢ్ నుంచి ఒక అతను అవపడ్డారు, ఇద్దరం కలిసి వచ్చేసాం. ఇక్కడ కూడా చాలామంది అదర్ స్టేట్ ప్లేయర్స్ అయితే చాలామంది ఉన్నారు. కాంపిటీషన్ మాత్రం చాలా హైగా ఉంది. మీరైతే ఈ వీడియోస్ అయితే చూడండి, వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మాత్రమే మీకు ఈ ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. ఇంకా ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం సెలక్షన్ ప్రాసెస్, టోర్నమెంట్స్, లైక్ ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కానీ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ప్లేయర్స్ అయితే వెళ్ళిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. తెలుగు టైటన్ ట్రయల్స్కి వచ్చిన వాళ్ళకి, ఇంకెవరైనా కబడ్డీ ప్లేయర్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ కన్నా ఇది ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. ఇదే ఫస్ట్ టైం పెట్టారు కాబట్టి. థ్యాంక్ యూ గాయ్స్.